హాయ్ ఫ్రెండ్స్, మనం ఇట్లా మీగడ తీసి ఉంటాం కదండి. అది రోజు ఏంటంటే కొంచెం కొంచెం బాక్స్లో వేసేసి కొంచెం పెరుగు చేమిరి వేసేసి డీలో పెట్టేయాలండి. తర్వాత బాక్స్ నిండిన తర్వాత ఇట్లా ఈ మీగడ నుండి తీసేసి కూలింగ్ తగ్గిన తర్వాత ఇలా తిప్పాలి బాగా. ఇంకేం అవసరం, మిక్సీలో ఏం అవసరం లేదు. అందరూ మిక్సీలో వేసి తిప్పి గందరగోళం చేస్తారు. ఇలా తిప్పేస్తే అది చూడండి, వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. అలా బయటకు వచ్చిందంటే నీట్గా వెన్న వచ్చేస్తుంది. పాస్లో పెట్టు. ఇది చూడండి, వాటర్ అన్నీ బయటకు వచ్చేసి ఇట్లా మనకి వెన్న బయటకు వచ్చేసింది. డీ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి పాడైపోదు. ఒక 10 రోజులు ఉన్నా కూడా స్మెల్ అనేది రాదండి. అందరూ విడిగా పెట్టేస్తారు. ఎప్పుడు అలా పెట్టకూడదు. మీగడ్ని చేమిరి కంపల్సరీ వేయాలి. దాంట్లో దాంట్లో వెన్న వేసినప్పుడు, మీగడ వేసినప్పుడల్లా ఒక్క నలక చేమిరి వేస్తా పెట్టేసామనుకోండి ఇంక స్మెల్ కూడా రాదు. ఇలా వెన్న వచ్చేసింది చూడండి, ఈజీగా చేత్తోనే వచ్చేసింది. కవ్వాలు ఏం అవసరం లేదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొంచెం నాకు.